పద్మావతి గారు. సార్ శ్రీనివాస్ గారు బాగున్నారా ఆ, సార్? బాగున్నాను. సార్ ఏం చేస్తున్నారండి? ఏం లేదు సార్, ఉమ్, ఖాళీగానే ఉన్నాను. అవునవునా? ఎలాగో సెలవులే కదా, ఎలాగో ఉమ్, మిగతా టైంలో మనకి టార్చర్ తప్పదు కదా సార్. అవునవును. అదే ఇది మీది బ్యాలెట్ ఓటింగ్ అయిపోయిందా? అయిపోయింది సార్. అవునా? ఉమ్, ఓకే ఓకే. అదే ఆవిడ మీ ఫ్రెండ్ ఎవరో టీచర్ ఉన్నారు కదా? అవును సార్, ఏడ్చారు ఆవిడ. ఆ, 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 ఆ. ఎందుకనండి? మరి ఏం చేస్తారు సార్, అక్కడ పెట్టి ఆ, అక్కడ అసలు తిప్పుతున్నారు కదా వాళ్ళని అక్కడ, అవునవునవునవును. అందుకని ఉమ్. చాలా ఇబ్బంది పెట్టారు కదా సార్ మనల్ని. అవునులే, అదే నాకు ఇసకి ఏం అర్థం కావట్లేదు. ఏంది అది బాగా మీడియా వాళ్ళు కూడా తీసుకున్నారు సార్, బాగా హైలైట్ అయింది ఆ ఇష్యూ. లేదు నాకు తెలియదు. ఈ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన పెట్టి ఆయన గ్రూప్ లో పెడితే అప్పుడు నేను చూసాను అనమాట వీడియో. ఆవిడ ఇవాళ కొట్టు సత్యనారాయణ గారిని కూడా కొట్టేంత పని చేశారు కదా. అవునవునులే. ఇది మార్పు వచ్చిందండి. దీని గురించి ఇది ఎప్పటి నుంచో నేను అదే దాని గురించి చెప్తున్నా. ఇలాంటిది రావాలిరా బాబు అంటే ఎవడు వినే పరిస్థితి లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఈ కొట్టుది కావచ్చు, ఇవన్నీ బాగానే అయ్యాయండి. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇంత ఇబ్బందులు పెడుతున్నారు కదా, అసలుకి ఎప్పుడు దీనికి ఆపుతారా అన్న పరిస్థితి వచ్చాం. కాకపోతే ఇంకోటండి, ఇది ఏమంటారు, మీది అది సబ్జెక్ట్స్ ఏదో అని చెప్పేసి అన్నారు కదా, కరెక్షన్స్ అని, అవన్నీ అవును, అయిపోయాయండి? అయిపోయింది. మా దగ్గర మాత్రం సగం సగం చేసి పడేసినారు. అదేమి ఏమంటారు అనమాట, అడిగితే వాటితో ఏం సంబంధం లేదు, పైన డిఈఓ గారు తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు. అసలుకి ఏం చెప్తున్నామో, వాళ్ళ పిల్లలు ఏమి వింటున్నారో, పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయండి బాబు. అవునండి, ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని నాశనం అవుతున్నాయి, ఇంకా పిల్లలు కూడా అంతే అండి. పిల్లలు కాదండి బాబు, అసలు మనకి ఆ యాప్లు ఏదేదో ఇచ్చారు, యాప్ల్లో ఏం జరుగుతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. పొద్దున్నే టాయిలెట్ ఫోటోలు అంటాడు, ఫేస్కి సంబంధించి అది అంటారు. కాదండి, మనకి ఇలా కావాల్సిందే కదా. మనము లాస్ట్ టైము ఏమనుకున్నాము, ఒక్కటి పెడితేనే అమ్మో ఏంటి అది ఇది అని అనుకున్నాము. అవును అవును. ఇంకా ఇప్పుడు మనం అలా ఫీల్ అయిన వాళ్ళకి ఇది ఇది తగిన శాస్తేనండి. అదే నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే సరేలే, ఒకటే కదా పెట్టింది అన్న దానికి మనం అప్పుడు అంత పెద్ద నిర్ణయం తీసుకుందాం. ఇప్పుడు చూస్తే ఓ పక్కన బయోమెట్రీ ఏంది, ఫేస్కు సంబంధించింది ఏంది, ఇది కాకుండా అసలు ఆ బుక్కుల్లో సార్ సిలబస్ వీళ్ళ టీచర్లకి వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఏది కాదండి, రాదు. మందు షాపుల దగ్గర మీరు ఉండలేదా? మందు షాపులు ఏందండి బాబు, మందు షాపులతో పాటు నన్ను ఎక్కడెక్కడి నుంచో పెట్టారు అనుకున్నారు ఆ టైంలో. కరోనా టైంలో అండి, అసలు తీసుకొచ్చేసి మందు షాపుల దగ్గర నించోబెట్టడం ఏందండి టీచర్లని. అదే అండి, మన టీచర్స్ చేయని పని అంటూ లేదు. ఇంకా రేపు నిజంగా వచ్చాడంటే ఇంకేం చేపిస్తాడో అని అందరికీ అదే భయం ఉంది. అది కాదు, మందు షాపుల దగ్గర నించోబెట్టడంతో పాటు ఆ సినిమా థియేటర్ దగ్గర తీసుకొచ్చి నించోబెట్టాడు. అసలు టీచర్లు అనుకుంటున్నాడా, ఏమనుకుంటున్నాడు, ఏం అర్థం కావట్లేదు. మీరు ఇది చూసారా, మన ఏదో కుప్పంలో ఏమంటారు, అభ్యర్థులు కాళ్ళు కాళ్ళు మొక్కుతున్నారు. మొన్న పోయినసారి బొత్స అన్నాడు కదా, ఏమని, మీకు కాళ్ళు పట్టుకునే నేర్పరి ఉండాలి అది ఇది అన్నోళ్ళు ఇప్పుడు కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారండి? అంటే వాళ్ళకి అర్థమైపోయిందంట ఓడిపోతారని అర్థమయ్యేనండి. మన కాళ్ళు పట్టుకుంటున్నారు, ఏది లండన్కి పోతున్నారని కూడా నిన్న మొన్నటి నుంచి న్యూస్ చూస్తున్నా నేను. అంటే ఇంకా ఆయనకు అర్థమైపోయినట్టుంది, ఇంకా మేము ఓడిపోతాం, ఇంకా మళ్ళీ ఏపీలో ఇంకా మనం కనిపించకపోతేనే మనం సేఫ్గా ఉంటామని అర్థమైనట్టుంది నేను అనుకోవడం. అదిగాక ఇప్పుడు టీచర్లు కావచ్చు, మిగతా ఉద్యోగులు కావచ్చు, ఇప్పుడు దీనికి సంబంధించి అందరు కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూటమికే 80%, 90%. మా వాళ్ళు అయితే మా స్కూల్ వాళ్ళు అందరూ మళ్ళీ ఎవరు చెప్పకండి, ఎవరు బయట పడట్లేదు, కానీ అందరూ వేసింది అదేనండి. కాదండి, ఎందుకంటే ఇంత టీచర్స్ ని ఇంత టార్చర్ పెట్టినా గవర్నమెంటే లేదు ఇప్పటి వరకు. అవునవును, బయట పడట్లేదు అంతే. రేపు పొద్దున ఉంటదండి వీళ్ళకి. కాదండి, నేను ఏమనుకున్నానంటే వాస్తవానికి ఈ మా సార్లు ఉన్నారు కదా, వీళ్ళు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చెప్పేవాళ్ళు, శ్రీధర్ రెడ్డి కావచ్చు, ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా కానీ వైసీపీకి వేస్తారేమో అనేసి అనుకున్నాను.
కానీ వాళ్ళు ఓటేసే ముందు రోజు నాకు ఫోన్ చేసి మరీ ఒకటే చెప్తున్నారు, బాబు ఉమ్, మాకు మాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందనేమో మాకు ఏదో ఇబ్బంది పడుతున్నాను కాదు, మేమే కూటమికి వేస్తున్నాం. ఆ? ఇంకా దాన్ని బట్టి ఉమ్. మీరు అర్థం చేసుకోండి అన్నప్పుడు ఇంకా వాళ్ళే వేసినప్పుడు మనం ఎంతండి? అదేనండి, ఎవరైనా సరే ఆ, ఇప్పుడు అర్థమవుతుందండి, టీచర్లకు కావచ్చు అందరికీ అర్థమవుతుంది. ఆ, ఇంకా ఆ. మనకైతే ఎక్కువ తెలిసింది అవును అవును వాల్యూ. అవును అవును అవును. ఇప్పుడు అదేనండి, నాకు ఎందుకు బాధ అనిపిస్తుందంటే, అరే ఏంది చేసినా ఎంత చేసినా సరే ఒక టీచర్లు అంటే అసలు ఏంటంటే ఒకప్పుడు ఆ, బతకలేక బడ్డి పొంతులు అని చెప్పే వాళ్ళు కూడా మర్యాద మాత్రం ఇచ్చేవాళ్ళు. ఎంత సంపాదించినా అవునండి. సంపాదించకపోయినా సరే పేరెంట్స్ కావచ్చు, టీచర్లు కావచ్చు, లేదంటే మిగతా సంబంధించి ఎంత పెద్దోళ్ళు కూడా వచ్చి మనకి నమస్కారం పెట్టేటోళ్ళు, వేరే పార్టీ వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా సరే. కనీసం రెస్పెక్ట్ మనకి ఎప్పుడైనా ఒక టీచర్ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ మనకి ఇస్తారు కదండి. అసలు ఇప్పుడు ఇప్పుడు ఏందండి, వాడు అసలుకి మా ఇప్పుడు పాత వాల్యూ స్టూడెంట్ ఎట్లుంటదండి, మనం చేయాల్సిన పనులు ఏంది, మనం చేస్తున్న పనులు ఏంది, కాదు అండి. ఎట్లా ఇప్పుడు ఇస్తారు? మా పాత స్టూడెంట్ గాడు వాడు సురేష్ గాడు, వాడి ఉమ్, వాడి వాడి వాడు తెలుసా, నా ముందు సిగరెట్ తాగి ఆ, పొగ ఊపుతున్నాడు. ఫస్ట్ సారి చూస్తే భయపడతాడేమో అనుకున్నా. సార్ రెండో సిగరెట్ ఏంది సార్, ఆ, మీకు తెలియదేమో కానీ ఏపీ అంతా గంజాయి అవి వస్తున్నప్పుడు స్కూల్స్ కి దగ్గరలోనే కొన్ని కొన్ని చోట్ల దొరుకుతున్నప్పుడు ఆ. ఇవన్నీ మనం ఏం సార్ మాట్లాడుకోవడం, నాశనం అయిపోయింది మొత్తం. నాకు ఏం బాధ అంటే మా పిల్లలు కూడా పరిస్థితి అంతే తయారైందండి. నేనేదో వాళ్ళని కొద్దిగా మన దగ్గరలో ఉంటే సరిగ్గా చదువుకోరని చెప్పి నేనేదో అనుకొని వాళ్ళని దూరాభారం పంపిస్తే వాళ్ళు ఇప్పుడు వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడని భయం వేస్తుందండి నాకు అసలు నిజంగా. పిల్లల్ని భవిష్యత్తు తెలుసుకుంటేనే కొంచెం బాధ అనిపిస్తుంది. ఏంటి ఇక సార్ సార్ ఆ, సార్ ఆ, అంత మీరు బాధపడకండి అలా. బాధ విషయం కాదు ఏంటంటే మనం ఆ, కాదండి, అంటే ఇక్కడ ఉన్న పిల్లలు చూస్తుంటే పరిస్థితి ఎట్లా ఉందంటే, అదే రేపొద్దున మనం ఇంతమంది పిల్లల్ని మనం కంట్రోల్ చేయం, మన పిల్లలు మన మాట వినరు కదా, ఏం ఆ, జరుగుతుందా అని భయం అర్థమవుతుంది వేస్తుంది. సార్, అర్థమవుతుంది. ఉమ్, అందుకే సార్ అంటే మనలో మార్పు రావాలి, ఉమ్. ఏపీలో మార్పు రావాలి, ఏపీ ప్రజల్లో కూడా రావాలి సార్ ఈ లేదు మార్పు. లేదండి, నాకు కొంచెం ధైర్యం వచ్చిందండి. ఏంటంటే 100% ఇప్పుడు 85 to 90% అంతా కొట్టేశారంటే రేపొద్దున మనం ఏది డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ కదండి వచ్చేది. అదే సార్, ఆ, అదే ఇప్పుడు అంటున్నాను నేను కొంచెం కూడా. ధైర్యం, ఇప్పుడు కొద్ది ధైర్యం వచ్చిందండి నాకు. నాకు ఎందుకంటే మన ఈ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఏంటి ఈసారి ఎవరికి వేస్తారు అనేది కూడా పూర్తిగా ఇప్పుడు టీచర్స్లో ఈ మార్పు వచ్చిందంటే వీళ్ళు 10 అవునండి మందికి కూడా తీసుకొచ్చి చెప్తున్నప్పుడు నాకు అక్కడ కొద్దిగా నమ్మకం వచ్చింది. ఈసారి మనం ఖచ్చితంగా బయటపడుతున్నాం అని చెప్పి. సార్, మీరు ఏం టెన్షన్ పడకండి. ఉమ్, 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 నేను మా వారు కూడా చాలా సర్వేలని అవి చూస్తున్నారు రోజు. ఉమ్. ఎక్కడ చూసినా కూటమే వస్తది అనేసే వినిపిస్తుంది.